ఇప్పుడు వాళ్ళందరూ ఈవిడికి దాసీ స్త్రీలుగా మారిపోయారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక రోజున వనంలో విహారం చేయడానికి వెళ్ళారు. ఆ వనంలో విహారం చేస్తున్నారు. వనంలో విహారం చేస్తుండగా యయాతి మహారాజు మళ్ళీ వచ్చాడు. ఆయన ఎందుకు వస్తుంటాడు అక్కడికి అంటే వేటాడుతుంటాడు. ఆయన మహారాజు కదా, ఆయన వేటకు వస్తాడు. వీళ్ళు ఎందుకు ఎడుతుంటారు? వీళ్ళు వన విహారానికి ఎడుతుంటారు. చూడండి, ఇద్దరికీ ఒకే రకమైనటువంటి అభిరుచి ఉన్నవాళ్ళు ఎప్పుడూ సాయంకాలం 6:30 50 రూపాయల కాగితాలు తీసి పట్టుకుని ఒకచోటే కలుసుకుంటుంటారు. మనిషికి రెండే కాబట్టి ఇచ్చేది, అక్కడే కలుసుకోవాలి. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అక్కడ నిలబడి తరించి, ఇంట్లో నలుగురుంటే ఏ ఇద్దరో వెళ్ళి అక్కడ నిలబడి కప్పం కట్టి అవి తెచ్చుకుని ధన్యులైపోవాలి ఒక 2:30 గంటల పాటు కదా. కాబట్టి అటువంటి అభిరుచులు ఉన్న వాళ్ళు అక్కడే కలుసుకున్నట్టు వేటాడడానికి వెళ్ళిన యయాతి వనానికే వెడతాడు. వన విహారం చేసేటటువంటి అభిరుచి ఉన్నటువంటి దేవయాని కూడా అక్కడికే వెడుతుంది. మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారు. మళ్ళీ ఈవిడ అహంకారం ఎక్కడ దెబ్బతిందో తెలుసా అండి? యయాతి ఈవిడ వంక చూడలేదు. ఈవిడ వంక చూడకుండా శర్మిష్ఠ వంక చూశాడు. ఎందుకని? శర్మిష్ఠ సౌందర్యవతి కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోవలసినటువంటి రాజు. ఆమె రాజు యొక్క కూతురు శర్మిష్ఠ కాబట్టి ఆమె వంక ప్రీతితో చూసి ఆయన ధర్మాన్ని పాటించాడు. తను ఒక రాజు. ఈ అమ్మాయి ఎవరు అంటే అసహ్యంగా ఉంటుంది. నీ పేరేమిటని అసలు అడగకూడదు, అందులో భూమిని పరిపాలించే రాజు అంతకన్నా అడగకూడదు. కాబట్టి ఆయన మర్యాద పాటించాడు, ఆయన ధర్మం పాటించాడు. ఒక్కొక్కరు ఎంత జాగ్రత్తగా మనస్సు మీద అధికారం కలిగి పరిశీలనం చేసుకుంటారో చూడండి. ఆయన తొందరపడి ప్రశ్న వేయలేదు. దేవయానితో ఇతపూర్వ పరిచయం ఉన్నవాడు కాబట్టి శర్మిష్ఠ వంకే చూస్తున్నాడు, దేవయాని వంక చూడకుండా దేవయానిని ప్రశ్న వేశాడు. వీళ్ళందరూ ఎవరు, వీళ్ళ పేర్లు ఏమిటి అన్నాడు. ఈమె ఎవరు అని అడగకుండా వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు ఈవిడ పేరు చెప్పినప్పుడు ఇది బాగా విందాం, ఇదొక్కటి బాగా గుర్తెట్టుకుందాం. మిగిలిన ఆవిడ చెప్తుంది ఈ చెవులోంచి ఈ చెవులోకి పోతున్నారు. ఇది ఆవిడ కనిపెట్టింది. ఓహో, అటు చూస్తూ నన్ను అడుగుతున్నాడు. ఆమె యందు అనురక్తుడై ఆమెని వివాహం చేసుకుంటే ఈమె మహారాణి అవుతుంది, దాస్యం పోతుంది. పైగా అహంకారం కదండి. నేను తను నిలబడి ఉండగా తన వంక చూసి రాజు సంతోషించడమా, నన్నేమో అడగడమా ఆమె ఎవరని? అంటే నాకన్నా ఆవిడ అందంగా ఉంది కదా, అంతే. మళ్ళీ భగ్గుమంది దేవయాని హృదయం అని. ఎంత చిత్రమైన మనిషి అండి దేవయాని నిజంగా. వెంటనే ఆవిడ నిర్ణయానికి వచ్చింది. మనకి కచుడి శాపం ఎలాగో ఉంది, బ్రాహ్మణుడు భర్తగా దొరకడు, ఈయన క్షత్రియుడు రాజు. ఈవిడ బాధల్లా ఏమిటంటే శర్మిష్ఠని ఇష్టపడిన వాడు తనకి భర్త అవ్వాలి. తన కళ్ళ ముందు శర్మిష్ఠ పెళ్ళి లేకుండా అలా పడి ఉండాలి దాసిగా. అంటే అర్థం లేని ఆభిజాత్యం, అర్థం లేని క్రౌర్యం, అసలు ఒక ఆడదానికి ఉండకూడని హృదయం. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ పిచ్చి ఆలోచనలన్నీ? తాను అదుపు చేసుకోలేని తన అహంకారంలోంచి ఎన్ని అడగకూడని విషయాలు అడుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయనతో అంది, నన్ను మున్న ఎరుంగు ఇన్నాతి నాకు దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, నా యొద్ద ఎప్పుడు కదలకుండు అనగా మరి దీని శర్మిష్ఠయండ్రు జనులు అని పరిచయం చేసింది. నన్ను మున్న ఎరుంగు, సరే నా గురించి నేను చెప్పక్కర్లేదనుకో, నేను నీకు బాగా తెలుసు అంటే అక్కడికి శర్మిష్ఠ ముందు వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నట్టు. ఏమిటి పరిచయం? ఇంతకుముందు నూతిలో పడిపోతే పైకి లాగాడు, అది పరిచయం. అథవా ఆయన వేటాడుకుంటుంటే వీళ్ళు వనానికి ఎడితే ఎప్పుడన్నా చూశారేమో. మనకి భారతంలో తెలుసున్న పరిచయం అంటూ ఏమైనా ఉంటే నూతిలో పడితే పైకి లాగడమే. వెనకటొకడు రాజుగారితో మాట్లాడానన్నట్టు. అయిపోయి నువ్వు రాజుగారితో మాట్లాడడం ఏంట్రా? రాజుగారితో నేను మాట్లాడాను కాదు, రాజుగారు నాతో మాట్లాడారా అన్నాడు. రాజుగారు నీతో మాట్లాడారా? అవును, రాజుగారే మాట్లాడారు. రాజుగారు నీతో మాట్లాడడం ఏంట్రా? నీకు ఏమి విశేషం ఉందని రాజుగారు నీతో మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు చెప్పన్నారు. ఎప్పుడు మాట్లాడారంటారని రాజుగారు మదగజం మీద వెళ్ళిపోతున్నారు, నేను ఎటో దిక్కులు చూస్తూ వెళ్ళిపోతున్నాను. ఆయన మదగజం మించి చూసి, బుద్ధిహీనుడా కళ్ళు లేవురా, ఏను కింద పడిపోతావు అన్నారు. నాతో మాట్లాడినట్టు కాదా అన్నారు. కాబట్టి తనని తాను తృప్తిపరుచుకునేవాడికి ఏదైనా పలకరింపే, ఏదైనా మాటే. కాబట్టి దేవయానంది, నన్ను నీవెరుంగు, నీకు తెలుసులే, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు అంటే అక్కడికి శర్మిష్ఠ ముందు వాళ్ళిద్దరికీ ఏదో పెద్ద అనుబంధం ఉండిపోయినట్టుగా ఓ మాట అన్నమాట. అని ఇన్నాతి నాకు దాసి, ఈవిడ నా దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య,
వృషపర్వుడు అనేటటువంటి రాక్షసరాజు యొక్క కూతురు. అనగా మరి దీని శర్మిష్ఠ అండ్రు జనులు. జనం శర్మిష్ఠ శర్మిష్ఠ అని పిలుస్తూ ఉంటారు. ఎంత చులకనగా, ఎంత తేలికగా, ఎంత పనికి మాలిన దానిగా శర్మిష్ఠని కట్టిందో చూడండి. శర్మిష్ఠ అమాయకురాలు కాదు, ఆవిడ బహుగడుసరి. ఆవిడ పసిగట్టింది, రాజు నాయందనురక్తుడై ఉన్నాడు, ఈమె నాకొచ్చిన అవకాశాల్ని తుడిచివెయ్యడమే లక్ష్యముగా ఈమె ప్రవర్తిస్తోంది అని కనిపెట్టింది శర్మిష్ఠ. వెంటనే ఒక్కసారి వెర్రి ఆలోచన అంటూ మొదలవ్వాలి కానండి, దానికి అంతా దరా అది అలా అల్లుకుపోతుంది, అంతే చిక్కుడు తీగ అల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఆవిడికి ఏమనుమానం వచ్చిందంటే, ఇవ్వాలంటే దాసి అన్నాను, వెళ్ళిపోయిన వాడు ఊరుకుంటాడా రాజు? వేగుల వాళ్ళతో కబురు చేసి, ఏదో దాస్యం అంటేనండి ఇంతకుముందు ఒకసారి ఆ శుక్రాచార్యుల వారు రారన్నారని నా కూతురు దాస్యం చేస్తుంది అన్నాను, ఆ అమ్మాయి నా కూతురు అండి బాబు అంటే నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరికీ వివాహం అయిపోతే రాణిగారు నాకు దాస్యం ఏంటి? ఆవిడ దాస్యం చేయించుకోవడానికి నేను వెళ్ళి ఆ చప్పురంలో కూర్చుంటే మాత్రం చేస్తుందా అప్పుడు మహారాజు ఉండగా? అందుకని నాకు ఎలాగో కచుడి శాపం ఉంది కాబట్టి ఈ యయాతిని నేను పెళ్లి చేసుకుని మా ఇద్దరికి దాస్యం ఈ శర్మిష్ఠతో చేయించాలి, అప్పుడు నా అహంకారం ఇంకా తీరుతుంది, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అనుకుని ఇక క్షణం ఆలస్యం చేయలేదు. ఇక యయాతి తన కన్నుల నుంచి దూరం కాకూడదు, ఎందుకంటే శర్మిష్ఠ వంక చూస్తున్నాడు, అది ఆవిడ బాధ. అంది, నిగ్రహమేది నన్ను ధరణి ప్రభ కోపము వెల్వరించునాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగనున్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి నాదు దక్షిణ కరాగ్రము వట్టితి కాన మున్న పాణిగ్రహణంబు చేసి అది నీయడ విస్మృతి పొంద పాడియే. సూర్యభగవానుడు సాక్షిగా ఉండగా నువ్వు నా పాణిగ్రహణం చేశావు. చస్తాడా నూతిలోంచి లాగేటప్పుడు చెయ్యట్టుకు లాగడండి, అందుకని ఆవిడ కుడి చేతిని కుడి చేతితో పట్టుకున్నాడు, అందుకనే నా పాణిగ్రహణం చేశావండి. నా పాణిగ్రహణం వివాహం చేసేటప్పుడు సుముహూర్తంలో జరిగేటటువంటి ఒక కర్మ. పాణిగ్రహణం అన్నా చేస్తారు, జీలకర్ర బెల్లం అన్నా పెడతారు, తెరదించి ఒకరి కన్నుల్లోకి ఒకరన్నా చూసుకుంటారు, మంగళసూత్రం అన్నా కడతారు, వీటిల్లో ఏదో ఒకటి సుముహూర్తానికి చేస్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కాబట్టి నీవు రాజువి, నువ్వు పాణిగ్రహణం చేస్తే వివాహం చేసుకున్నట్టు. సూర్యుడు పైన వెలుగుతూ ఉండగా నువ్వు నీ యొక్క దీర్ఘమైనటువంటి కుడి చెయ్యి చాపి నా కుడి చేతిని పట్టుకుని పైకి లాగావు, కాబట్టి పాణిగ్రహణం అయిపోయింది, మన ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది. హడిలిపోడండి యయాతి, ఎక్కడి ప్రారంధం? ఆవిడ బ్రాహ్మణ కన్య, నేను రాజునా, నూతులోంచి లాగితే పెళ్ళైపోయిందట్టుంది, పాణిగ్రహణం చేసామంటుంది అని నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి ఈ కన్యలందరూ దివిజ కన్యలతోనైన వారు నీకున్నతి ప్రీతిసేయగ నృపోత్తమ వాసుబోలి లీలతో ఇన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడు. ఓ మహారాజా, నీవు నన్ను పాణిగ్రహణం చేసుకున్నావు, అందరికీ తెలిసేటట్టు వివాహం చేసుకుంటే ఈ 1000 మంది కన్యలతో కలిసి ఈ దాసి శర్మిష్ఠ మన ఇద్దరికీ దాస్యం చేస్తుంది, కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఆయన హడిలిపోయి అన్నాడు, నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుణ్ణి, పైగా భూమిని పాలించే రాజుని, నేనే ధర్మం తప్పితే నేనే నాకన్నా పైన ఉన్న కుటుంబంలోంచి పిల్లని తెచ్చుకుంటే లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెడతాను? కాబట్టి నేను బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు, కాబట్టి ఇది మన ఇద్దరికీ కుదరదు, ఇది ధర్మం కాదన్నాడు. అంటే ఇంకొక మాటగా ఏం చెప్పినట్టు? నాకు శర్మిష్ఠకి కుదురుతుందని చెప్పినట్టు కదండి. దీనికి ఆవిడ మరీ అడిలిపోయింది. శుక్రాచార్యుల వారి సంగతి నీకు తెలుసు కదా, మహానుభావుడు, మా తండ్రి, మృత సంజీవని విద్య ఎరిగినవాడు, ఎప్పుడూ అదే చెప్తున్నాడు. అటువంటి మహానుభావుడు ధర్మం ఎరిగినవాడు, ఆయన చెప్పినది ధర్మం కాకపోదు కదూ. కాబట్టి శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమయ్యా నువ్వు చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అంటే చేసుకుంటావా? శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమే చేసుకో అంటే చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదేమిటి యయాతికి? ఆయన వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు శాపం ఇవ్వడానికి, నా కూతురు మనసు భగ్నపడిందని. అందుకని ఆయన హడిలిపోయి అన్నాడు, శుక్రాచార్యులు వారు కదా అంత బొత్తిగా ఇది ధర్మమే చేసేసుకో అంటాడు ఏమిటని శుక్రాచార్యులు వారు చెప్తే అలాగే చేసుకుంటాలే అన్నాడు. ఇప్పటికీ గొడవ వదిలిపోతున్నాడు. ఆవిడని అలాగే నించో అని పరిచారికని పిలిచి వెళ్ళి మా నాన్నగారిని తీసుకురాలి. అమ్మ బాబోయ్ ఇదేంటి ఇక్కడికిక్కడే తీర్పు కూడాను అని ఆయన తెల్లబోయి నించున్నాడు. అంటే ఎంత ఉద్ధతితో ఉంటాయో జీవితాలు. ఆ అహంకారగ్రస్తులైన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో
ఎంతసేపు జాగ్రత్త పడిపోయాం మా అంత తెలివైన వాళ్ళు ఎవరు, ఎలా నేను ఆలోచన చేసేసానో చూసారా, ఇదే ఆవిడ ఆలోచించుకునే తీరు. కొంత అమాయకత్వం, కొంత తెలివితనం, అన్నీ ఏవేవి కలవకూడదో అన్నీ తెలిసిపోయాయండి అందులో. ఇంకా అందులోంచి పుట్టేది హలాహలం కాకపోతే ఇంకోటి ఎలా పుడుతుంది? కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు వచ్చారు. ఆవిడ ఏం అడగాలి న్యాయంగా? నాన్నగారండి నేను ఈయన్ని వివాహం చేసుకోమని అడిగాను, ఆయనేమో బ్రాహ్మణ కన్యని చేసుకోకూడదంటున్నారు, అలా చేసుకోవచ్చా నాన్నగారు, అది ధర్మమా అని అడగాలి. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి? ఇన్నరేంద్రుచేతమున్న గృహీతమయ్యున్న నా కరంబు గ్రన్ననింకా ఒరునకర్హమగునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి. నాన్నగారండి ఇతను ఇంతకుముందు నా చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు, కాబట్టి నేను ఈయనకి భార్యని, ఈయన నాకు భర్త. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకోళ్ళకు కూడా భార్యనవచ్చా ఈ భూలోకంలో? అంటే తెల్లబోయాడు శుక్రాచార్యులు వారు. ఒకరికి భార్య అయిపోయిన దాన్ని ఇంకొకరికి కూడా భార్య అవ్వని అలా చెప్పి అసలు దాని మీద చర్చే లేదు, అసలు ఆ నోటి వెంట ఆ మాటే రాకూడదు. కాబట్టి అలా ఇంకొకరు చేసుకుంటారా అంటే యయాతి తెల్లబోతున్నాడు. ఇది పాణిగ్రహం, నూతులో దాన్ని లాగాను రా నా ప్రారంభం కొద్దీ పాణిగ్రహణం అని పేరెట్టింది దానికి. ఏదో నేరకపోయి కుడి చేత్తో లాగాను పైకి, పాణిగ్రహణం అయిపోయిందండి అస్తమానమును. ఇది ఎక్కడి ప్రారంభం వచ్చి పడింది? నిజమే, తెలిసో తెలియకో కుడి చేయి పట్టుకున్న మాట వాస్తవమే. అది ఏమన్నా మంత్రమా, పెళ్ళా, ఏమన్నానా, ఏదో లాగాను నా కర్మ కొద్ది. పాణిగ్రహణం చేసావు, ఆకాశంలో సూర్యుడున్నాడు ఆయన సాక్ష్యం అంటుంది. ఏమన్నా అందామంటే ఇప్పుడు కూతురుతో పోదు తండ్రితో కూడా గొడవ. ఏమంటాడో అని చూస్తున్నాడు ఆయన. ఆవిడంది, నాన్నగారు ఒకవేళ ఇది ధర్మం కాకపోతే మీ తపస్సుతో ఇది ధర్మమగుగాక అనండి, ధర్మం అవుతుంది. హడిలిపోయాడు యయాతి పాప నిలువున. ఆయనకి పుత్రికా ప్రీతి కదండి. ఆయన అన్నాడు, క్షత్రియుడు మహారాజు అయినటువంటి వాడు బ్రాహ్మణ కన్యని చేపట్టరాదు. అయినా ఇత పూర్వం నా కూతురు కుడి చేయి పట్టుకుని నీ కుడి చేత్తో లాగావు కనుక, మీ ఇద్దరికీ పాణిగ్రహణం అయింది కనుక, మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు కనుక, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకున్నాడన్న అధర్మము కలగకుండుగాక నేను ఆశీర్వచనం చేస్తున్నాను నా తపోబలంతో. కాబట్టి మీ ఇద్దరికీ అధర్మం రాదు, అక్షతలేహేశాను మీరు దంపతులు అన్నాడు. ఏం చేస్తాడు యయాతి? అలాగేనండి అన్నాడు. పోనీ ఇక్కడతో వదిలిపోయిందని మీరు అనుకుంటున్నారా? క్షత్రియులు దక్షిణ నాయకులు అంటే వారు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు రాజ్యం చేసినప్పుడు. ఇప్పుడు అలా అస్తమానం అవన్నీ నియమాలు మిగిలినవి పాటించకపోయినా ఇవన్నీ పాటించకపోతే ఎలా ప్రమాదం వస్తుందని ఆయన ఆలోచించక్కర్లేదు. అవన్నీ రాజ్యం చేసి పెద్ద పెద్ద ఐశ్వర్యాలతో ఉండి యుద్ధాలు చేసి వాళ్ళు యుద్ధభూమిలో ప్రాణాలు కూడా అలా విడిచిపెట్టారు. ఇప్పుడు మనమే అలా చెయ్యను అక్కర్లేదు, అందుకని ఇతర విషయాలు మనకు అక్కర్లేదు, ధర్మాన్ని పట్టుకుంటే చాలు. కాబట్టి ఆయన దక్షిణ నాయకుడు, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించవచ్చు. కాబట్టి శర్మిష్టని తర్వాత చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దేవయానిని చేసుకుని పాండురాజు గుర్తిని చేసుకుని మాధుర్యం చేసుకోలేదేమిటి? అలా ఈయన చేసుకుంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఇద్దరు భార్యలతో లేడైనా, అలా ఈయన తర్వాత శర్మిష్టని కానీ పెళ్లి చేసుకుంటాడేమో అని అనుమానం ఆవిడికి. ఆవిడ బాధల్లా ఏమిటంటే యయాతికి తాను భార్య అయితే ఆవిడికి సరిపోదు, శర్మిష్ట భార్య కాకుండా కూడా ఉండాలి ఆవిడకి, అది ఆవిడ కోరిక. కాబట్టి శుక్రుడి చేత చెప్పించింది ఇంకొక మాటగా, లేకపోతే ఈ మాట శుక్రుడి నోటి వెంట ఎందుకు వస్తుందండి? ఆయన పెళ్ళి అయిపోయిన తర్వాత అల్లుడిని దగ్గరికి కూర్చోబెట్టుకుని కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాడు తన రాజ్యానికి. తీసుకెళ్ళిపోయేటప్పుడు శర్మిష్టని ఏ స్థానంలో తీసుకెళ్లారో తెలుసా అండి? దాసీ స్థానంలో తీసుకెళ్ళాడు. ఊరుకున్నాడండి వృషపర్వుడు మహానుభావుడు రాజ్యం కోసం. ఒక తండ్రి పుత్రికా ప్రేమకి ఇలా ప్రవర్తిస్తే ఒక తండ్రి ఉదారుడై అలా ప్రవర్తించాడు. అది తేలికైన విషయమని మీరు అనుకోకండి. ఆ తండ్రి గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో, ఆ పిల్ల గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో. తనని అనురక్తుడై చూసినటువంటి రాజు ఆమెను వివాహం చేసుకుని తనని దాసిగా తీసుకెళ్తున్నాడు. పైగా శుక్రాచార్యులు వారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు, నీతో పాటుగా ఈ 1000 మంది దాసీ స్త్రీలని శర్మిష్టని పంపుతున్నాను. వీళ్ళకి నువ్వు మంచి వస్త్రములు, శరీరములకు అనులేపనం చేసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు, పుష్పములు, మంచి మంచి భవనములు, విహారములు కల్పించవచ్చు. వారిని నీ సుఖము కొరకు వినియోగించుకొనవచ్చు అంగీకరిస్తే వారు. కానీ
ఒక్క శర్మిష్ట మాత్రం దాసిగా ఒంటికి అంగరాగములు పూసుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, మంచి భోజనం చేయడం, మంచి భవనంలో ఉండడం వినా ఎన్నడూ ఆమె యందు నువ్వు భార్యాత్వమును పొందరాదు, ఇది నా శాసనం అని చెప్పాడు. ఇంతకన్నా దారుణాతి దారుణమైన విషయం ఇంకొకటి లేదు. ఎప్పుడో ఒక్కసారి గాలికి బట్టలు కలిసిపోతే ఆవిడ బట్టలు కట్టుకుందా? కట్టుకున్నందుకు వాళ్ళ నాన్నగారిని తోలనాడిందని వాళ్ళ నాన్నగారిని వెనకేసుకొచ్చి ఒక్క మాట మాట్లాడిందా? ఆ మాట మాట్లాడినందుకు తనకి కావలసిన భర్తని ఎగరేసుకుపోయి ఆవిడ చేసుకుంటుందా? చేసుకుని దాసిగా తీసుకెడుతుందా? తన కళ్ళ ముందు తనకి భర్త కావలసిన వాడితో తాను సంతోషంగా మహారాణి స్థానంలో కూర్చుని ఉంటుందా? ఆవిడ బిడ్డల్ని కంటుందా? తాను మోడువారిపోయి దాస్యం చేస్తూ అలా ఉండిపోవాలా? ఎంత బాధాకరమైన విషయం అండి! ఎంత అహంకారం అండి దేవయానిది! ఏ కారణం చేత దేవయానిని వెనకేసుకొస్తారు మీరు భారతంలో? అది అమాయకత్వమైన అర్థం లేని అమాయకత్వం, అది హర్షించరాని అమాయకత్వం, దిద్దవలసిన అమాయకత్వం తప్ప అమాయకత్వం అన్న ముసుగులో చేయవలసినటువంటి అపచారం అది కాదు. ఎవరు దిద్దాలో ఆ శుక్రుడు దిద్దలేదు. ఇప్పుడు దిద్దవలసిన వాడు ఎవరైనా ఉంటే భర్తృస్థానంలో ఉన్నటువంటి యయాతి దిద్దాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి.